ఈరోజు చిరకాల మిత్రులు ఆత్మీయ సోదరులందరినీ కలిసిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్లో నిజానికి మమ్మల్ని అందరినీ కలిపింది కూడా పుస్తకమే. పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ గురించి నేను ఎప్పుడో రాసుకున్నటువంటి 2 మాటలు మీకు చదివి వినిపిస్తాను. పుస్తకాలు తాకని చేతుల్లోకి చేరిన గరుకుతనం గురించే దిగులంతా. ఏదేమైనా రోజు ఒక పుస్తకం తాకి పునర్జన్మ పొందుతాను. పుస్తకంలోని కొన్ని వాక్యాల్లో ప్రవహించి మేఘాల్లో స్నానం చేసి వస్తుంటాను. హృదయ ద్వారంలోకి పుస్తకాల ప్రవాహాన్ని ఆహ్వానించిన తర్వాతే మనుషుల లోకం అర్థవంతంగా అర్థం అవుతోంది. నే పోయాక సమాధి మీద ఓ పుస్తకం బొమ్మ వేసి దాని మీద ఒక పూల మొక్క నాటండి. నిజం, పుస్తకం తాకేకే కదా పూల బాసలు తెలిసింది, నేలతావుల నీటి బుగ్గల ఊసి తెలిసింది. చేతులు చాపినప్పుడల్లా దూరంగా జరిగిన పుస్తకం దూరం వెనక గుట్టుమట్టుని వివరించి చెప్పింది. మస్తకాన్ని కాగడాన చేసి వెలిగించి చీకటిని పారదోలుతూ చేతిలో చెయ్యేసి నవ్విన పుస్తకాలని గుండెల్లో దాచుకునే ఉన్నాను అన్నట్టు పుస్తకంని ప్రాణప్రదంగా తాకిన చేతుల్లోని రేఖలు ఇంద్రధనుస్సులా ఆకాశాన్ని ఎందుకు వెలిగిస్తున్నాయో ఆలస్యంగా తెలిసింది. మృత్యుశయ్య మీద ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వీడకుండా గాజు కళ్ళలోంచి ప్రాణంలోకి ఆక్సిజన్ పంపింది పుస్తకమే. ప్రియులారా, పుస్తకాలని తాకి మనిషి అయ్యేవాడు ఎందుకు నచ్చుతున్నారో అర్థం కావడం లేదు. ద్వేషం లేని నవ్వుని, గట్లు లేని పొలాన్ని, ఎండిన కన్నీటి చారికల పెదాల్ని, నిర్మలంగా విరబూసే నవ్వుల్ని పరిచయం చేస్తూ పుస్తకాలు నన్ను దేహాన్ని చేసుకుని ఎక్కడో ఏ గ్రంథాలయ ర్యాకుల స్వర్గంలోనూ విసిరేసి భద్రంగా దాస్తాయని ఎదురు చూస్తున్నాను. నీడనిచ్చే పుస్తకాలు, గూడునిచ్చే పుస్తకాలు, అమ్మలాగా బువ్వ పెట్టి అమ్మలాగా తీర్చిదిద్దే పుస్తకాలు, ప్రేమ నేర్పే పుస్తకాలు, తోవ చూపే పుస్తకాలు, పూల సజ్జకు మళ్ళీ నవ్వడం నేర్పే పుస్తకాలు, ప్రియుల సమూహంలో కొలువు తీర్చే పుస్తకాలు. పుస్తకాలు తాకిన వేళ్లల్లోని అమరత్వం నన్ను నిలవనీయక పిలుస్తున్నది అన్నట్టు పుస్తకాలు తాకని చేతుల్లోకి చేరిన గరుకుతనం గురించే ఇప్పటి నా దిగులంతా. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ.